కాశ్మీర్కి ఎన్నికలు జరగలేదు కాబట్టి 4 స్థానాలు తక్కువ ఉంటాయి. 245 స్థానాలు ఉన్నటువంటి రాజ్యసభలో ఇప్పుడు 241కి ఉన్నట్టు. ప్రస్తుతం 241కి మెజారిటీ అంటే ఎంత? 121 స్థానాలు ఉన్నటువంటి వాళ్ళకి రాజ్యసభలో పూర్తి బలం ఉన్నట్టు. ఇప్పుడు ఎన్డీఏకి 123 కాబోతోంది. 121 కంటే 2 సీట్లు ఎక్కువే ఉంటాయి. ఉట్టి భారతీయ జనతా పార్టీ పరంగా చూసినా సరే గతంతో పోల్చుకుంటే సంఖ్య పెరుగుతోంది. రాజ్యసభలో బీజేపీకి 96 సీట్లు ఉన్నాయి. మిత్రపక్షాలు 6 నామినేటెడ్ మరియు 2 స్వతంత్ర అభ్యర్థులతో పాటు ఎన్డీఏ మెజారిటీ మార్కు 119 దాటేసింది. ఇప్పుడు తాజాగా ఎన్డీఏ స్నేహపూర్వకమైనటువంటి ఎన్డీఏ, యూపీఏతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేడీ, ఏఐఏడీఎంకే ఇట్లాంటి పార్టీల మద్దతుని పొందకుండానే ఇప్పుడు రాజ్యసభలో ఏదైనా ఆమోదింప చేసేసుకోవచ్చు. రాజ్యసభలో 237కి బీజేపీకి 96 సీట్లోనే మిత్రపక్షాలు మరియు 6 నామినేటెడ్ మరియు 2 స్వతంత్ర అభ్యర్థుల సభ్యుల మద్దతుతో పాటు ఎన్డీఏ మెజారిటీ మార్కు 119 దాకింది. గతంలో లాగా ఇప్పుడు అవసరాలు లేదు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు రాజ్యసభలో అవసరమైన మెజారిటీ పొందడానికి మోడీ ప్రభుత్వం తప్పనిసరిగా వైసీపీ 11 మంది, బీజేడీ 8 మంది, ఏఐఏడీఎంకే 4 మీద ఆధారపడాల్సి వచ్చింది. ఈసారి వైఎస్ఆర్సీపీ, బీజేడీ పార్టీలు ఐఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో ఆ 2 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని ఇటు పక్కకి తెచ్చుకుంటే దాదాపుగా సింగల్గానే బీజేపీ 100 మార్కు దాటేటందుకు రంగం సిద్ధం చేసుకుంటోందని చెప్తున్నారు.